బైబిల్లో అత్యంత ధైర్యవంతుడు ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? దావీదు కాదు, సంసోను కాదు. అయితే బైబిల్లో అంతటి ధైర్యాన్ని చూపించిన వ్యక్తి ఎవరు? అతనే స్తెఫను. స్తెఫను గురించి మనం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో చదువుతాము. స్తెఫను సాధారణ వ్యక్తి కాదు. అతను దేవుని కృపతో, విశ్వాసంతో, పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి. దేవుడు అతని ద్వారా గొప్ప కార్యాలు చేయించాడు. అతను ప్రజల మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. అతను నిజాన్ని చెప్పడానికి భయపడలేదు. ప్రజలు తనను అంగీకరించకపోయినా, తన మాటలను ద్వేషించినా, తనకు వ్యతిరేకంగా నిలబడినా స్తెఫను దేవుని సత్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకే కొంతమంది అతనిపై కోపంతో మండిపోయారు. వారు అతనిపై తప్పుడు ఆరోపణలు చేశారు. చివరకు అతన్ని పట్టుకుని నగరం బయటకు తీసుకువెళ్లారు. అక్కడ ఒక పెద్ద సమూహం అతని చుట్టూ చేరింది. వారి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. వారి హృదయాల్లో కోపముంది. కాని స్తెఫను హృదయంలో ఏముంది? భయం కాదు, దేవునిపై విశ్వాసం. వారు రాళ్ళు ఎత్తారు. రాళ్ళు అతనిపై పడుతున్నాయి. అతని శరీరం బాధపడుతుంది. అయినా స్తెఫను వారిపై కోపపడలేదు. వారిని శపించలేదు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకోలేదు. బదులుగా అతను ఆకాశం వైపు చూశాడు. అక్కడ అతనికి దేవుని మహిమ కనిపించింది. అతని పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా అతని చూపు మాత్రం దేవునిపైనే ఉంది. ఇక్కడే మనం నిజమైన ధైర్యాన్ని చూస్తాము. ధైర్యమంటే భయం లేకపోవడం మాత్రమే కాదు, భయం ఉన్నప్పటికీ దేవునిని నమ్మడం, బాధ ఉన్నప్పటికీ దేవునిని విడిచిపెట్టకపోవడం, మనకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోకుండా వారిని క్షమించడం. స్తెఫను అలా చేశాడు. అతన్ని చంపడానికి వచ్చిన వారి కోసం కూడా ప్రార్థించాడు. అపోస్తలుల కార్యములు 7:60 ఇలా చెబుతుంది, ప్రభువా, ఈ పాపమును వీరిమీద మోపకము. ఒక్కసారి ఆలోచించండి.